హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ సిపిజెట్ 2025 కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి అప్లికేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సో అప్లికేషన్ కంటే ముందు మనం ఆ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం యాక్చువల్లీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మరి అప్లికేషన్ ఎవరు చేయొచ్చు ఏంటి అనేది మనకైతే పూర్తిగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది అడ్మిషన్ ఇంటూ పీజీ డిప్లొమా అండ్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆఫర్డ్ బై మనకి తెలంగాణ స్టేట్లో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇచ్చాడు ఇక్కడ. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీ, ఎంజీయు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, వీరనారి, చాకలి ఐలమ్మ ఉమెన్స్ అండ్ జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీస్. సో ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీస్ అన్నింటిలో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే పీజీ డిప్లొమా 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అడ్మిషన్స్ కోసం మనకి ఈ సిపిజెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది మనకి కన్వీనర్ ఆఫీస్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి గారు కన్వీనర్గా ఉన్నారు. సో దీనికి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 18th June, మనకు ఆల్రెడీ 4 days అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ 17/7/2025, ఆల్మోస్ట్ వన్ మంత్ టైం ఇచ్చారు. లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 24th July వరకు ఉంది. మనకి లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ ఆఫ్ 2000 28th July వరకు. కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ టెంటేవ్లీ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ August 2025. సో మనకి ఎగ్జామినేషన్ సిపిజెట్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చి ఫస్ట్ వీక్ ఆఫ్ August 2025లో ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ త్రూ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో రిజిస్ట్రేషన్ ఫీజు, మన రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 800 ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 600 ఉంది. ఫర్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్ ఫీ ఈజ్ 450 ఫర్ ఆల్ కేటగిరీస్. సో మనకి మామూలుగా ఒక సబ్జెక్ట్కే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 800 ఓసీబీసీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. 600 అయితే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్. అలాగే మిగతా అడిషనల్ సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్టు కాకుండా అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. దానికోసం మీరు ఇండివిజువల్గా 450 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇలా పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది త్రూ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా పే చేయొచ్చు. త్రూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అలాగే మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అన్నట్టు. సో ఎంఏ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ఏఐహెచ్సిఏ అంటారు. ఎంఏ అరబిక్, ఇంగ్లీష్, హిందీ, ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కింద వస్తాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ కింద ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మనకి అలాగే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంఎల్ఐఎస్సి 1 year ఆఫర్డ్ ఎట్ కాకతీయ యూనివర్సిటీ. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఎస్డబ్ల్యూ అంటారు. ఎంహెచ్ఆర్ఎం, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఎంటీఎం, మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్, ఆఫర్డ్ ఎట్ కాకతీయ యూనివర్సిటీ. ఎంఏ పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ. సో ఇవన్నీ కూడా సోషల్ సైన్స్కి సంబంధించి. కామర్స్కి మాస్టర్ ఆఫ్ కామర్స్ ఉంది, ఎంకామ్. ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఈడి అంటాం. మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపెడ్ అంటాం. సో మనకి పీఈ సెట్ అని ఎలాగైతే ఉంటుందో అది బ్యాచులర్స్ బీపెడ్ చేయడానికి ఉంటుంది. అలాగే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అయితే సిపిజెట్ రాయాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే తీసుకుని ఉంటారో బీపెడ్, వాళ్ళు ఎంపెడ్ చేయాలనుకుంటే మనకి సిపిజెట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ మీకు స్ట్రెస్ చేశాను. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో మనకి ఎంఎస్సి కోర్సెస్ ఉంటాయి. ఎంఎస్సి బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ, జియో ఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయండి. సో వీటన్నిటికీ ఎవరు ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏంటి, ఈ పర్టికులర్ కోర్సు ఎవరు ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. సో ఎంఏ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ఇది ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఆఫర్ చేస్తున్నారు. సో ఎంట్రన్స్ టెస్ట్ టు బి టేకెన్ ఏఐహెచ్సిఏ. సో స్పెషల్గా మీరు ఇక్కడ ఈ చెక్ చేసుకొని ఆ పర్టికులర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఎంఏ హిందీ చేయాలనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ, వీరనార్, చాకలి ఐలమ్మ ఉమెన్స్ అండ్ తెలంగాణ యూనివర్సిటీస్లో మనకు ఆఫర్ చేస్తున్నారు. బట్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు హిందీ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది స్పెషల్గా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. ఏ పర్టికులర్
పీజీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు, అది ఏ యూనివర్సిటీ పరిధిలో ఆఫర్ చేస్తున్నారు, దానికి తీసుకోవాల్సిన మీరు ఎంట్రన్స్ టెస్ట్ అంటే మీరు రాయాల్సిన ఎంట్రన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి స్పెషల్గా మనం ఒక వీడియో కూడా 2024లోనే మనం చేయడం జరిగింది. సో దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ స్పెషల్గా మనకు కొత్తగా కోర్స్ అయితే ఏమీ యాడ్ కాలేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఒకసారి తరోగా వెరిఫై చేసుకున్నారు అనుకున్న తర్వాత మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మనం ఇక్కడ వెబ్సైట్ cpz.tgch.ac.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను, డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఉంటుంది. అప్లికేషన్ వచ్చి మనం 18th జూన్ నుంచి స్టార్ట్ అయింది, మనకి 4 days ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయింది. అండ్ 17th జూలై అనేది డెడ్ లైన్గా ఉంది. మరి ఈ అప్లికేషన్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ అప్లికేషన్ ఏదైతే ట్యాబ్ కనిపిస్తుంది ఎల్లో కలర్లో, ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫీ పేమెంట్ ఫర్ టీజీ సిపిజెడ్ 2025 అని చెప్పి కనిపిస్తుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీ డిగ్రీయా ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ కోర్సెస్. ఈ డిగ్రీ ఎవరికి అంటే పీజీ చేయాలనుకునే వాళ్ళకి. ఇంటర్మీడియట్ అనేది మనకి 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, పీజీ కోర్సెస్. ఆ పీజీ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో కూడా చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ అండ్ తర్వాత వాళ్ళు పీజీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఒక డైరెక్ట్గా అదే కాలేజెస్లో. సో మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఎంటర్ చేయండి. పీజీ మీరు డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీ హాల్ టికెట్ ఇక్కడే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పర్టికులర్గా కోర్సును బట్టి మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాబట్టి అది మీరు ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ నేమ్ ఇక్కడ ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే మీరు ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా కూడా మీకు ఫర్దర్గా ఈ మొబైల్ నెంబర్ తోటే ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ ప్రాపర్గా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మెన్షన్ అబౌవ్ ఈజ్ సెల్ఫ్, ఫాదర్, మదర్, రిలేటివ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. కమ్యూనికేషన్ ఫర్దర్గా మనకి ఈమెయిల్ ఐడి తోటి కూడా ఉంటుంది కాబట్టి ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. కేటగిరీ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మనకి ఫీ పేమెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం మిస్టేక్ చేయవద్దు. ఓసీ బీసీ వాళ్ళకి ఫీ పేమెంట్ సిమిలర్గా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ టీహెచ్ వాళ్ళకి ఒకలా ఉంది కాబట్టి సో ఓసీ వాళ్ళు ఓసీ సెలెక్ట్ చేసుకోండి. బీసీ వాళ్ళు ఏబిసిడిఈ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని మీ ప్రాపర్ క్రాస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ వాళ్ళైతే ఎస్టీ అయితే ఎస్టీ సెలెక్ట్ చేసుకోండి. తరగా మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఫీ పేమెంట్ ఆధారపడి ఉంటుంది. మీకు అది కూడా నేను చూపిస్తాను. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, టీహెచ్ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. మీకు ఏదైనా డిజబిలిటీ ఉంటే మీరు ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇక్కడ మిస్టేక్ చేస్తే మాత్రం తర్వాత మీరు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కరెక్షన్స్ కోసం మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేయడం అదంతా ఉంటుంది. అది చేయకుండా ఉండాలనుకుంటే ప్రాపర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను నో పెట్టి సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు ఎన్ని పే చేయాలనుకుంటున్నారు, ఒక సబ్జెక్ట్కి అయితే ఎంత వస్తుంది ఫీ పేమెంట్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఒక సబ్జెక్ట్కి అయితే 800 వస్తుంది. 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను 1250 వస్తుంది. 4 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేశాను 2150 వస్తుంది. సో ఇలా మనకి అమౌంట్ అనేది మీరు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని బట్టే మీకు ఇక్కడ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1 సబ్జెక్ట్ యాడ్ చేసుకొని కూడా తర్వాత మీరు కావాలనుకుంటే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్లో మీరు అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా అమౌంట్ పే చేయవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేస్తేనే మనకి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వగలుగుతాం కాబట్టి నేను డమ్మీ డేటా ఎంటర్ చేస్తాను. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మొబైల్ నెంబర్, సో మీరు ఫర్దర్గా కమ్యూనికేషన్ కావాలనుకుంటే నా మొబైల్ నెంబర్ కూడా పైన చెప్పిన నెంబరే, సో దాన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈమెయిల్ ఐడి కూడా ఇదే నా ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇనిషియేట్ పేమెంట్, సో ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇనిషియేట్ పేమెంట్ క్లిక్ చేయగానే మనకి ఇలా పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేమెంట్ గేట్వే దగ్గర మీకు అడిషనల్గా ఛార్జెస్ కూడా కనిపిస్తున్నాయి, చూసుకోండి. సో ఇక్కడ అమౌంట్ 829.5 అని కనిపిస్తుంది కదా. టోటల్ అమౌంట్ 829.5 అంటే 29.5 రూపీస్ అనేది మనకి ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్గా మనకు అర్థమవుతుంది. ఓకే, 800 యాక్చువల్ ఎగ్జామినేషన్ ఫీజ్ 829.5 కనిపిస్తుంది. సో ఈ అమౌంట్ పే చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది ఏంటనేది మనకి యూజర్ గైడ్ ఉంది. ఆ యూజర్ గైడ్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఇక్కడ జస్ట్ మీకు చూపించడానికే వీడియో చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఎలాంటి పర్టికులర్ స్టూడెంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి నేనైతే యూజర్ గైడ్ మనకి 2020లో ఇచ్చిన యూజర్ గైడ్ ఆధారంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2020 యూజర్ గైడ్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో 2020 యూజర్ గైడ్ ఇక్కడ ఉంది. సో సేమ్ ఇంటర్ఫేస్ ఉందండి మీకు ఇక్కడ. ఇది 2020లో యూజర్ గైడ్ ఇచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. అక్కడ డేట్స్ అనేవి కరోనా కాబట్టి కరోనా టైంలో ఇక్కడ డేట్స్ అనేవి వేరేగా ఉన్నాయి. సో కరోనా అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అప్పుడు మనకి ఫీజు కూడా
సేమ్ ఫీజు ఉంది, సేమ్ అమౌంట్ ఆఫ్ ఫీజు, మనకి ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఉందండి. ఓకే, చూసుకోండి. సో ఇది మనకి ఇక్కడ యూజర్ గైడ్ ఇచ్చారు. యూజర్ గైడ్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది ఇంటర్ఫేసు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడం ఎలా ఏంటి అనేది మీకు చెప్పాను. ఓకే, ఈ డీటెయిల్స్ ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. సేమ్ ఇంటర్ఫేస్ ఉందండి, కాకపోతే ఇక్కడ మనకి పేమెంట్ ఇంటర్ఫేస్ మారింది. ఇక్కడ ఉన్న ప్రజెంట్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఒకలా ఉంది. సో ఇక్కడ మనకి పేమెంట్ ఇంటర్ఫేస్ క్యాష్ ఫ్రీ అని సంథింగ్ దాంతో టైఅప్ చేసుకున్నారు. అప్పుడైతే ఒకటే ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. ఓకే, అంతమించి ఏం లేదు. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది ఒక మెసేజ్ వస్తుంది. సో వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయడానికి ఏమేం చేయాలి ఏందనేది కూడా మీకు నేను ఇక్కడ చెప్తాను. ఓకే, సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. సో వెబ్సైట్ మనకి రెండు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చాడు. అలాగే మనకి ఇంకో వెబ్సైట్ కూడా ఉంది, సిపిజెట్. సో సిపిజెట్ వెబ్సైట్ అయితే మనకు ప్రాపర్గా ఉంటుంది. సో వన్స్ మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీరు ఎంటర్ చేసిన ఏదైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో, తర్వాత మొబైల్ నెంబర్, అవి రెండు ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయాలి. చెక్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసినప్పుడు మీకు అక్కడ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అని రావాలి. ఇక్కడ యువర్ పేమెంట్ అని సక్సెస్ఫుల్ అని చెప్పి కనిపించాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత మీకు వెంటనే ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కూడా కనిపిస్తుంది. అది వద్దనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కావాలనుకుంటే ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ లింక్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినా కూడా మీకు సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి, సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మీకు ఇక్కడ పేమెంట్ ఐడి కనిపిస్తుంది కదా. సో పేమెంట్ ఐడి మీరు నోట్ చేసుకోవాలి. పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, ఓకే, సో రిఫరెన్స్ నెంబర్ ఇదండి, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఇది. ఓకే, సో ఈ డీటెయిల్ ఇది కానీ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి దీన్ని బట్టే మనకి పేమెంట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం ఆధారపడుతుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయండి. రిఫరెన్స్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటాడు. పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, సో ఈ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి, లేదా పేమెంట్ ఐడి, ఓకే, రెండిట్లో ఏదైతే అది ఎంటర్ చేయండి. వన్స్ అది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మనం ఇందాక ఇవన్నీ కూడా ముందే ఇచ్చాం మనము, కాకపోతే ఇది పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చింది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఏందనేది మీకు చెప్తాను. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేశారు. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. ఇక్కడ 2020 కనిపిస్తుంది, 2025 మీకు ఇయర్ కనిపిస్తుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ, మీరు ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, పీజీలో ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అది టెస్ట్ ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఓకే, అంటే ఎంఏ, ఎంఎస్సి ఇలా ఉంటుంది. దాని తర్వాత మీ సబ్జెక్ట్ ఏదనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ క్యాండిడేట్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేశారు, బట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ ఈ తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, బర్త్ స్టేట్, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక నేను చెప్పిందే ఉంది, మళ్ళీ అదంతా మనకు అవసరం లేదు. ఫిల్ అప్లికేషన్, ఓకే, ఇక్కడ ఇదే మనకి ఇందాక చెప్పుకున్నది. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ కోడ్, సబ్జెక్ట్ నేము, రిమూవ్ సబ్జెక్ట్ ఇవి కనిపిస్తున్నాయి, ఇలా టేబుల్ కనిపిస్తుంది. వన్స్ సబ్జెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఈ టేబుల్ జనరేట్ అవుతుందండి. సబ్జెక్ట్ కోడ్ నెంబర్ మీరు చూసుకోవాలి. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో మనకి ఎక్కడ ఉంది ఏందనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇవ్వండి సబ్జెక్ట్ కోడ్స్. సో చూసుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్, సబ్జెక్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఈ నెంబర్స్ అనమాట, ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. మీరు యాడ్ చేసుకునేటప్పుడు ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి, ఒక పేపర్ మీద రాసుకొని వాటిని యాడ్ చేసుకుంటే ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సేమ్ నెంబర్స్ మనకు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి అనమాట సబ్జెక్ట్ నెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయని సబ్జెక్ట్ నెంబర్స్. తర్వాత టెస్ట్ కోడ్స్, ఇవి టెస్ట్ కోడ్స్. ఓకే, ఇవి టెస్ట్ కోడ్స్ అనమాట. ఓకే, సపోజ్ మీరు ఎంఏ ఏఐహెచ్సిఏ చేయాలనుకుంటే టెస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చి ఏఐహెచ్సిఏ, అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఎనీ గ్రాడ్యుయేట్. టెస్ట్ కోడ్ వచ్చి 11 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి యూజర్ గైడ్లో ఎలా ఉంది ఏందని చూద్దాం. టెస్ట్ కోడ్, టెస్ట్ యూజర్ కోడ్ 51 ఉంది. 51 ఎంకామ్ ఉండాలి. సో 51 ఎంకామ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి 51 ఎంకామ్ ఉంది. ఓకే, 51 ఎంకామ్ ఉంది. తర్వాత మీరు సబ్జెక్ట్ నేమ్ వచ్చి ఎంకామ్ ఉంది. సో ఇలా చూసుకోవాలి. 51, 56 ఈ రెండు ఏమున్నాయి మళ్ళీ ఒకసారి చూపిస్తాను.
51, 56. 56 వచ్చి ఎంఈడి. సో దీనికి టెస్ట్ నేమ్ వచ్చి ఎంఈడి. బీఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇలా మీరు ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి. ఎన్ని సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఎంత అమౌంట్ పే చేశారో అనే దాన్ని బట్టి మీకు ఇక్కడ అవకాశం ఇస్తారు. ఓకే, అండ్ దీని తర్వాత మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇందాక చెప్పాం కదా, యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మెమో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, కేటగిరీ. ఓకే, కేటగిరీని బట్టి మనకి ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీకు ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ ఉంటే స్పెషల్ రిజర్వేషన్కి కూడా మనకి కండిషన్స్ అనేది ఇక్కడ బ్రౌచర్లో ఇచ్చారు, లాస్ట్లో మనకు ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషల్ కేటగిరీకి కూడా మనకి ఎలా ఉంటుంది ఏందనేది రిజర్వేషన్ ఇచ్చారు. ఇగో రిజర్వేషన్ ఇక్కడ ఉంది చూడండి. సో లోకల్, నాన్ లోకల్ కేటగిరీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్. ఓకే, రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్, స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ, విడో, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్కి నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా ఎన్ఐక్యూ. సో ఇక్కడ మనకి ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అని ఉంటుంది. 20% సూపర్ న్యూమరీ సీట్స్ ఇన్ ఈచ్ కోర్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ద క్యాంపస్. సో ఇవి ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ కెన్ రైట్ దిస్ పీజీ ఎగ్జామినేషన్ అండ్ దే కెన్ డూ దేర్ పీజీ ప్రోగ్రామ్స్. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, సో దీని గురించి మీరు వరి అవ్వక్కర్లేదు. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఇవి పెద్దగా ఏమి ఎఫెక్ట్ చేయవు. మనకి ఇక్కడ ఇవన్నీ కూడా డీటెయిల్స్గా ఇచ్చారు, ప్రయారిటీస్ ఎలా ఉంటాయి, ఎన్సీసీ ఏంటి అనేది. సో వీటి గురించి తర్వాత వరి అవ్వచ్చు. మీరైతే అప్లికేషన్ చేసుకోవడం ఎలా అయింది అనేది చూసుకోండి. ఓకే, డూ యూ బిలాంగ్స్ టు లోకల్ ఏరియా, ఎస్ఆర్ను ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే ఎస్ పెట్టండి, మిగతా వాళ్ళందరూ నో పెట్టేసేయండి. మైనార్టీ అయితే మైనార్టీ, నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ. మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. మైనార్టీ అంటే ఎక్సెప్ట్ హిందూస్, ఆల్ అదర్ ఇన్ ఇండియా ఆర్ మైనార్టీ. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh, 1 lakh to 2 lakhs, మోర్ దెన్ 2 lakhs. అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డు ఉంటే అవి ఎంటర్ చేయండి, లేదా మీ ప్రజెంట్ అడ్రస్ ఎలా ఉంటే అలా మీరు ఎంటర్ చేసుకోండి. దీంతో పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు, కాకపోతే ఈ డీటెయిల్స్ అయితే మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది, స్టార్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్, డిగ్రీ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. సో డిగ్రీ అయితే డిగ్రీ సెలెక్ట్ చేసుకొని దాని హాల్ టికెట్ నెంబరు, డిగ్రీ మీరు ప్రజెంట్ ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది అనేది దాని డిగ్రీ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో ఉన్న కాలేజ్ ఏంటి, మీరు ఎప్పుడు డిగ్రీ పాస్ అయ్యారు. ఓకే, ఇక్కడ 2024 అయితే 24, 25 అయితే 25. సో అప్రోప్రియేట్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా పాస్ కాని వాళ్ళు కూడా 2025లో పాస్ అయ్యే వాళ్ళు 2025 పెట్టేసేయండి. ఇయర్ ఆఫ్ అపీరింగ్ అన్నట్టు. అది పాసింగ్ అంటే 2024 వాళ్ళకైతే పనికి వస్తుంది. ఇంగ్లీష్ మీడియం అనేది మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు డిగ్రీ ఇంగ్లీష్లో చేశారా, తెలుగులో చేశారా, ఉర్దూలో చేశారా, వేరే అదర్ లాంగ్వేజ్. ఈ అదర్ లాంగ్వేజ్ అనేది అదర్ దాన్ ఏపీ తెలంగాణ వాళ్ళకి పనికి వస్తుంది. ఓకే, అండ్ సెకండ్ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు సపోజ్ ఇంటర్మీడియట్ తీసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఉంటుంది. డిగ్రీ తీసుకున్న వాళ్ళకి కూడా మనకి సెకండ్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ సిజిపిఏ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి. సిజిపిఏ అయితే సిజిపిఏ, పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్. ఒకవేళ మీకు పర్సెంటేజ్ లేకపోతే సిజిపిఏలోనే ఎంటర్ చేసేయండి. అండ్ మీకు ఉన్న సిజిపిఏని పర్సెంటేజ్లో మార్చుకోవచ్చు. ఇంటూ 10 -5 చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీకు 6.5 సిజిపిఏ ఉందనుకోండి, 6.5 × 10 -5 మీ పర్సెంటేజ్ అనేది 60% అవుతుంది. ఓకే, ఎలా అయితే అలా ఎంటర్ చేయండి. అండ్ మీరు ఎస్ఎస్సి రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా, ఎస్ఎస్సి డీటెయిల్స్ అని ఎస్ఎస్సి మెమో చూసి ఫిల్అప్ చేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఈ డీటెయిల్స్ ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ అదర్ కోర్సెస్ కంప్లీటెడ్. ఒకవేళ మీరు ఆఫ్టర్ డిగ్రీ పీజీ కంటే ముందు ఇంకేమైనా కోర్సెస్ అడిషనల్గా మాస్టర్స్ కోర్సెస్, మాస్టర్ అంటే పీజీ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసి ఉంటే ఆ పీజీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మిమ్మల్ని ఎంటర్ చేయమని అడుగుతున్నారు. సో దీనివల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ ఫీజు రీంబర్స్మెంట్ కోసం అయితే ఇబ్బంది పడాల్సి రావచ్చు. బట్ మీరైతే చేసి ఉంటే అడిషనల్గా ఎంటర్ చేసుకోండి, లేకపోతే వదిలేయాలనుకుంటే వదిలేసేయండి. కాకపోతే మీరు టీసీ సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం ఆన్లైన్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టీసీ సబ్మిట్ చేసేటప్పుడు దాంట్లో చూస్తారు కదా మీరు ఈ ఏ ప్రోగ్రామ్ చేశారు ఏంటనేది. ఓకే, వన్స్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే డిగ్రీ టీసీ ఉంటుంది, పీజీ చేసి ఉంటే ఆల్రెడీ పీజీ టీసీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెక్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే మీరు పీజీ చేసి ఉంటే పీజీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పీజీ ఎక్కడ చేశారు, ఎలా చేశారు ఏందనేది మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అడిగారు, దాని ప్రకారం ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత మీ పర్టిక్యులర్స్ ఆఫ్ స్టడీ పర్టైనింగ్ టు కాన్సిక్యూటివ్ 7 years ఎండింగ్ విత్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మీకు లోకల్ స్టేటస్ డిసైడ్ చేయడానికి 9th క్లాస్ నుంచి మీ ఈక్వలెంట్ 9th క్లాస్ నుంచి మీరు ఎక్కడెక్కడ చదివారు ఏంటనేది అడుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ మీరు ఎక్కడ చదివారు, ఏ స్టేట్లో చదివారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ వాళ్ళు అయితే అదర్ దాన్ ఇక వాళ్ళంతా నాన్ లోకల్ అవుతారు. సో అలాగే వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ స్టడీడ్ ఇన్ ఏపీ అలా వస్తాయి, నో ప్రాబ్లం.
సో 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్. సో ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ ఒక 1 ఇయర్ ఒక కాలేజీలో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒక కాలేజీలో చదివింటే 2 టీసీలు ఉంటాయి మీ దగ్గర, 2 బోనాఫైడ్లు ఉంటాయి. కాబట్టి రెండింటిని రెండు ప్లేసెస్లో చదువుకుంటే ఆ 2 ప్లేసెస్ సపరేట్గా ఎంటర్ చేయండి. అలాగే డిగ్రీలో మాత్రం మీకు అలా జరిగే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి డిగ్రీ మాత్రం సేమ్ కాలేజ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు కేఎస్ఆర్ హై స్కూల్ అని ఉంది, 9th 10th, తర్వాత ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ రంగారెడ్డి అని ఉంది, గాంధీ డిగ్రీ కాలేజ్. ఇలా ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు పీజీ చేసి ఉంటే ఆ పీజీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి అదే టేబుల్ కంటిన్యూ అయింది. దాని తర్వాత మీకు టెస్ట్ సెంటర్స్. సో ఈ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ కోసం మళ్ళొకసారి మనం వెబ్సైట్ విజిట్ చేద్దాం. సో మనకి ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఇవి. సో సబ్జెక్ట్స్ కాదు మనకు కావాల్సింది, టెస్ట్ సెంటర్స్ కదా. సో టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ టెస్ట్ జోన్స్, రైట్, టెస్ట్ జోన్స్ ఇదంతా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి టెస్ట్ జోన్స్ ప్రకారం ఇచ్చారు. సో మనకి హైదరాబాద్ వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్ ఇలా టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ఆప్ చేసుకోండి. సో మీకు దగ్గరలో ఏ సైడ్ ఉంటే అటు సైడ్, మీరు కుక్కట్పల్లి సైడ్ ఉంటే ఈ వెస్ట్ జోన్ పెట్టుకోండి, మీరు మెడ్చల్ సైడ్ ఉంటే హైదరాబాద్ నార్త్ పెట్టుకోండి, ఈస్ట్ సైడ్ ఉంటే మల్లాపూర్, గట్కేసర్ సరౌండింగ్ ఏరియాస్ గట్కేసర్ వాళ్ళు పెట్టుకోండి, గట్కేసర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. హైదరాబాద్ సౌత్ అయితే ఎల్బీ నగర్ ఏరియా, అలాగే హయత్ నగర్ ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, నల్గొండ్, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ వీటిని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి టెస్ట్ సెంటర్స్. సో టెస్ట్ సెంటర్స్ ఎన్ని పెట్టుకోవాలి ఏందనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం మొత్తానికి అయితే 4 పెట్టుకోవాల్సి ఉంటుంది, 4 ప్రిఫరెన్సెస్ టెస్ట్ సెంటర్స్ పెట్టుకోవాలి. అండ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది less than 50 KB జేపీజీ ఫార్మాట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోటో మీరు సైజు తగ్గించుకోవాలనుకుంటే మనకి వెబ్సైట్స్ కూడా ఉంటాయి. గూగుల్లో రెడ్యూస్ మై ఫోటో అని గూగుల్లో కొడితే మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో మీరు రెడ్యూస్ ఫోటో సైజ్ ఇలా కొట్టుకోవచ్చు, ఆన్లైన్లో వచ్చేస్తాయి. సో రెడ్యూస్ ఇమేజ్ సైజెస్ ఈ వెబ్సైట్స్ ఉంటాయండి. వీటిలో మీకు ఏది యూజ్ చేయగలిగితే ఆ యూజ్ చేసుకోండి. వెబ్సైట్ ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫోటో సెలెక్ట్ చేసుకొని రెడ్యూస్ చేయమంటే అదే రెడ్యూస్ చేస్తుంది, మీరు ఏం లాగిన్ అవ్వక్కర్లేదు. ఓకే, ఇక్కడ లాగింగ్ అమౌంట్ కూడా ఏం పే చేయక్కర్లేదు, సింపుల్గా మీరు ఈ వెబ్సైట్స్ ఏవైనా వాడుకొని మీరు రెడ్యూస్ చేసేసుకోండి. అలాగే సిగ్నేచర్ సైజ్ less than 30 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ అనేది ఒక టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి సేవ్ బటన్ క్లిక్ చేస్తే టెంపరీగా సేవ్ అవుతుంది. బట్ మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మాత్రం మనకి ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ డేటా అంతే మనం ఏదైతే సబ్మిట్ చేసామో అదంతా కూడా ప్రివ్యూ కనిపిస్తుంది. దీంట్లో ఏమైనా డీటెయిల్స్ మోడిఫికేషన్స్ ఉంటే మీరు చెక్ చేసుకొని మళ్ళీ కావాలనుకుంటే మోడిఫై కూడా క్లిక్ చేయవచ్చు. ఒకవేళ డేటా అంతా ప్రాపర్గా ఉందనుకుంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయండి, సో దట్ డేటా అంతా కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, అలాగే ఫ్రీజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనకి ఒక అప్లికేషన్ నెంబర్ కూడా ఇలా వస్తుంది, చూసుకోండి, ఇలా అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ మనకి చాలా ఇంపార్టెంట్, దీన్ని ఫోటో తీసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇలా అయితే అప్లికేషన్ ఫామ్, ఓకే, అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా అప్లికేషన్ ప్రింట్అవుట్ వస్తుంది. దీనికి ఇక్కడ ప్రింట్ కొట్టేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. టెస్ట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ఈ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా లేకపోతే అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ మనకి సో సేమ్ లింక్ ఉంది, ఇక్కడ లింక్ ఇచ్చారు, ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ నేను ఇందా చెప్పిన రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోవాలి. ఓకే, అది తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే చెప్పాను నేను. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మనకి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీని తర్వాత మనకి అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అడిషనల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా మనకి ఇదే వెబ్సైట్లో మనకు అవకాశం ఉంది. ఓకే, యాడ్ అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్. మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఒకసారి ఇంతకుముందు ఏదైతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉందో ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఎంటర్ కొట్టేసి మీరు గెట్ డీటెయిల్స్ అంటే మళ్ళీ మనం అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా అడిషనల్గా పీజీ ఎంట్రన్స్ టెస్ట్లు ఏమన్నా రాయాలనుకుంటే, పీజీ టెస్టులు రాయాలనుకుంటే మీరు అడిషనల్గా కూడా వాటిని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, జస్ట్ మనం ఆ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తాం, మళ్ళీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా అయితే మొత్తానికి మనం సిపి జెట్ 2025కి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ తెలంగాణ స్టేట్.